ప్రశాంతతకు మారుపేరైన బ్రాహ్మణుని చేతిలో రక్తం చిందించే గండ్రగొడ్డలి ఎందుకు ఉంది? అది 21 సార్లు ఈ లోకంపై ఎందుకు విరుచుకుపడింది? అధికారం అహంకారంగా మారినప్పుడు, పాలకులు ప్రజలను పీడించినప్పుడు ఆ గొడ్డలి పట్టిన విప్లవం వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలుసా? పరశురాముడి ఆగ్రహం కేవలం ఒక వ్యక్తిపై కాదు, అది ధర్మాన్ని తప్పిన వ్యవస్థపై జరిగిన పోరాటం. ఆ గొడ్డలి నేటికి మనను ఎలా హెచ్చరిస్తుందో ఈ వీడియోలో చూద్దాం. కార్త్యవీర్యార్జునుడు అనే రాజుకు 1000 చేతుల బలం ఉంది. ఆ బలంతో వచ్చిన గర్వం ఒకవైపు, వరగర్వం మరొక వైపు. జమదగ్ని మహర్షిని అవమానించి కామధేనువును అపహరించేలా చేశాయి. అక్కడ మొదలైంది పరశురాముడి ఆగ్రహం. అది కేవలం తన తండ్రికి జరిగిన అవమానం కోసం మాత్రమే కాదు, అది అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నిరంకుశ పాలనపై జరిగిన ధర్మయుద్ధం. రాజు అంటే ప్రజలను రక్షించేవాడు, కానీ ఆ రాజే భక్షకునిగా మారినప్పుడు ఆ అక్రమ అధికారాన్ని అంతం చేయడమే పరమధర్మం. పరశురాముడు తన గొడ్డలితో అహంకారపూరితమైన క్షత్రియ వంశాలను 21 సార్లు తుడిచిపెట్టాడు. బలవంతుడు బలహీనుణ్ణి తొక్కేయడం వీరత్వం కాదు, ఆ బలవంతుడి అహాన్ని అణచడమే అసలైన శక్తి అని ఆయన నిరూపించారు. మనకు కాస్త అధికారం, శక్తి రాగానే మనం ఎదుటివారిని తక్కువ చేసి చూస్తున్నామా? అధికారం అనేది ఒక బాధ్యత మాత్రమే, కానీ అది మన అహంకారానికి సాధనం కాదని పరశురాముడి గొడ్డలి నేటికి మనల్ని హెచ్చరిస్తుంది. గుర్తుంచుకోండి, అహంకారంతో కూడిన అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. మన శక్తిని ఇతరులను పీడించడానికి కాకుండా ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగించినప్పుడే ఆ శక్తికి సార్థకత లభిస్తుంది. అదే పరశురాముడి అవతారం మనకు నేర్పే గొప్ప పాఠం. బలాన్ని ధర్మం కోసం ఉపయోగిద్దాం, అహాన్ని వీడి ఆత్మీయతతో బతుకుదాం. హంస నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించినట్లు ఈ హంసవాహిని పురాణ కథల్లోని ధర్మ సూక్ష్మాలను గ్రహించి జీవితాలను ప్రకాశింపజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మీ హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.